నమస్తే, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బస్తీ వాసుల అభీష్టం మేరకు కమిటీ హాల్ నిర్మాణం చేపడతానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రామ్ గోపాల్పేట డివిజన్లోని జీరా బస్తీ కాలనీలో అధికారులతో కలిసి ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా జీరా గార్డెన్ సమీపంలో గల ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించారు. బస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 70 లక్షల రూపాయల వ్యయంతో కమిటీ హాల్ ను G+1 నిర్మించనున్నట్లు తలసాని వివరించారు. అనంతరం జీరా బస్తీలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పరిశీలించారు. ఏంటంటే కాలక్రమేణ అంత ఇవన్నీ నేర్చుకుని ప్రపోజల్ అయితే పెట్టింది. ప్రపోజల్ కానీ కమ్యూనిటాలు కంటే రాజస్థాన్ లెక్క వీడికని తీసుకోండి. ఇది మొత్తం రివ్యూ తీసుకోండి. కొంచెం ఏ గారు రండి రండి లేడీస్ పోలేరు కానీ అది జీరాకమని కాదు, మండపం మండపమే ఏ గారు ఇక్కడ 19 లక్షలు పెట్టి మనం ఒక జీరా ఇక్కడ ఎస్టిమేషన్ కూడా దీనిపై చేస్తాం. 10 మీటర్ బై 10 మీటర్ 10 మీటర్ 10 మీటర్ లోతు వచ్చి ఒక ఇది రాకండి ముందు ఆగు మాట్లాడుతుంది కదా ఏంటంటే సరే బస్తీ కదా, బస్తీ అన్నప్పుడు మళ్ళీ లేనిపోయిన సెంటిమెంట్లు పెట్టుకొని అవసరంగా ఇబ్బంది పడద్దని మీరు అన్నట్టు పూజ చేసి తీసేసి నేను అర్థం కట్టినట్టు ఇబ్బంది చెప్తారు. ఏంటంటే తరతరాలు పెట్టుకొని ఇక పెద్ద మనుషులు ఆలోచన చేయాలి. లేడీస్ రండి రెండు విషయాలు నేను చెప్పేది. బస్తీకి ఉపయోగపడడానికి ఒక కమ్యూనిటర్ కట్టాలని ఆలోచనతో శాంక్షన్ చేశాను. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ మండపం ఉన్నది కదా, ఈ మండపం లేదన్నప్పుడు ఏంటంటే ఈ మండపం ఇక్కడ గోడ వరకు తీసుకొని ఇక్కడ కట్టేస్తాం. మళ్ళా అనవసరంగా ఇక్కడ పిల్లలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఏమైనా సెంటిమెంట్ ఉండి లేని సమస్య మనకు ఉంటుందనుకో మళ్ళీ అనవసరంగా ప్రజలంతా ఇబ్బంది పడతారు.
కాదు ఒకసారి అయినా మాట్లాడారు అదే అంటున్నా నేను. చనిపోయిండు మళ్ళీ ఇప్పుడు ఇది మండపం తీసేసి కట్టమంటే రేపు ఏమైనా ప్రాబ్లం తీసా అంటలేరు దాని పైన వచ్చి చెక్కేసి అట్లా నేనేమంటున్నా దాన్ని ముట్టుకోకుండా అదే ఇక్కడ కొంచెం కూడా మనం ఒక అయ్యగారిని పంతుల్ని అడుక్కుందాము మరి నేనే మనకు శాంక్షన్ అనేది అది ఒక 19 లక్షల రూపాయలు శాంక్షన్ కొని ఇక్కడ కమ్యూనిటీలు కట్టేది. ఒకవేళ అది సరిపోకపోతే పైన కట్టుకుంటాం, దాన్ని ముట్టుకోకుండా దాని యువతలకి ఇక్కడ దాకా తీసుకుంటాం. దాన్ని ఏం జరిగినా తర్వాత ఏం చేస్తామో ఆ ముంగటికి రోడ్ మీదకి ఒక గోడ తీసుకొని ఆ గోడ అక్కడ పెట్టేసి దాన్ని ముట్టేస్తాం. అట్లనే గోడ పెట్టి బస్సులు ఏమనుకుంటున్నాను అంటే ఇదంతా లోపలికి మండపం కూడా లోపలికి చెత్తేసేసి ఎన్ని అంత రాదమ్మా, అనుకుంటారు అదే చెప్తున్నాను. దానికి ఉపయోగం లేదు. దాన్ని ఉపయోగించుకునేది ఉంటేనేమో మనం బయట చేసుకోవచ్చు. అది అవసరం లేదు. అవసరం లేనప్పుడు అక్కడికి ఒక గోడ తీసుకొని ఆ గోడ పెట్టి మూసేసేయాలి. యువతలది కమ్యూనిటీలు మన ఫ్యూచర్లో కూడా మనకు దాని తగ్గట్టు శాస్త్రం వల్ల మనం లోపల కూడా మండపం కట్టుకోవచ్చు కదా మనము. అట్లా కట్టుకోవాలన్నప్పుడు మీరు ఏంటంటే బస్సులో ఒక పంతులు పెంచుకొని మాట్లాడుకొని ఒకవేళ ఏది మంచి అనుకుంటే అది చేస్తాం. ఇలా కట్టుడు అవన్నీ నాకు ఉండేది, అదంతా మీతో అయ్యే పని కాదు. ఒకవేళ బస్సుకి మంచి అని పంతులకి ఇట్లా ఏమైనా నిర్ణయం తీసుకుంటే మిగిలిన మనం కూర్చొని మాట్లాడుకుని చేస్తాం అని నాకు ఉద్దేశం. ఈ కమిటీలు ఏమో యువతలకేనే కట్టుకుంటాం. దానికి ఏం చేస్తాము, గోడ పెట్టేసి ఎల్ షేప్లో గోడ పెట్టేస్తాం, ఇట్లా మూసేసి భవిష్యత్తులో పంతులతో మీరు ఏమన్నా మాట్లాడుకొని ఇట్లా చేస్తే మంచి నిర్ణయం దీన్ని ఏం చేస్తామంటే కొంచెం కట్టినాక మనం పైన వేసుకుందాం సరిపోతుంది. రౌడీ షీటర్లు, మాదక ద్రవ్యాల వినియోగదారులకు టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు ఆధ్వర్యంలో ఆకస్మిక డ్రగ్ టెస్టులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ ఆదేశాల మేరకు గురువారం టాస్క్ ఫోర్స్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సంయుక్తంగా స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్ లో భాగంగా రౌడీ షీటర్లు, గొడవలకు దిగే వ్యక్తులు, గతంలో NDPS కేసులో పట్టుబడిన మాదక ద్రవ్యాల వినియోగదారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. सारे लोगों को ओके ऐसे रखना है गेटिंग ऑप्शन को ओके तो बताइए हां हां ऊपर मान के अंदर से तो पूरी करने से अच्छी बोले तो टैक्सी ऊपर हां शादी है सारे लोगों को मैं बताना चाहता हूँ, इससे पहले इन लोगों ने क्या किया हो गया, इसके बाद में आप करोगे, आप देखिए जिन लोगों का आप लोग मॉडल आते थे उन लोगों को क्या हालत है, वो तो 4 महीने से लापता है, कोई भी आज तक भद्राव शहर में यहाँ तो नहीं आया, जो आए भद्राव शहर में तो तुम लोग फिल्म में रह गए, समझ रहे आप लोगों को पीछे अच्छे से रहना, प्रॉपर्टी रहना, इनसे बार बार अपनी मौका नहीं मिलेगा। आपने एक बार गलती इसके लिए आप खड़े नहीं हो, बार बार तुम लोग गलती किया उसकी वजह से आप आएंगे, समझ लो इसके आगे जो भी रहेगा अच्छे से रहना है, प्रॉपर्टी रहना, कोई छोटी भी चीज करेगा उससे भी आपकी मदद का बनेगी और इसको सुधारने का काम क्या आपका, आप लोगों को अपना मोहल्ला ठीक से रखना है, जो भी आपके मोहल्ले में कुछ होता है तो उसकी रिपोर्ट सारे लोगों को मिलेगी आपको, ठीक है? सारे लोगों को मिलेगा, प्रॉपर एक्शन मिलेगा, और भी किसी तरह एक्सटॉर्शन करेगा जब रात के 11 बजे के पहले सारे लोग घर पे होने चाहिए, इनको घर पे होने चाहिए। एज हो गए तो साथ में सुधरो आप क्या इससे 4 दिन रहने की तरफ दिखे वहाँ पे उससे वापस अपने का रेशन का दिखा सब कुछ तुम्हारे लोग दिखे तो अच्छा नहीं रहेगा, समझ गए? इसमें किसी से शादी नहीं हुई अभी तक
क्या शादी नहीं कर पाएगा तो अच्छे से रहो, प्रॉपर्ली रहोगे तो अभी करते हैं तो तुम जैसे लोगों के साथ क्यों शादी करेगा? हाँ प्रॉपर्ली रहना, अच्छे से रहना, ठीक है ना? तो ये नहीं होना चाहिए। सबसे एक ही केस है, एक ही बारे में कितने केसेस खत्म होगा सर? कितने बोलो साहब? 12-13 थे। 12-13 लोग कितना सेकंड आए? तो प्रॉपर्ली रहो अच्छे से, जो सस्पेक्टेड है आप लोगों को भी अच्छे से रहना है, ठीक है? तो किसी का दिल्ली का पता है राजनीति के साथ क्या होता है। दिल्ली पुलिस वाले तुम्हारे घर पे आएंगे और पुलिस स्टेशन में बुलाएंगे, तो अच्छे से रहो। यदि अच्छे से रहोगे तो हम सस्पेक्टेड क्लोज भी करेंगे, आप लोगों का भी ऑपोजिट क्लोज करेंगे। अच्छे से रहना पड़ेगा। थैंक यू తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి ఏప్రిల్ 14న జరిగే వేడుకలకు ముసారంబాగ్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మలక్పేటలో అసోసియేషన్ అధ్యక్షులు కోరెళ్ల మహేష్ కుమార్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సబండ వర్గాల హక్కులకై జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఏప్రిల్ 14న చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, రేపు ఏప్రిల్ 14 రోజు మహనీయుల జయంతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది రాష్ట్ర కార్యాలయంలో. ఈరోజు ప్రధానంగా మేము ఈ యొక్క కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని, మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిని, మరియు మలక్పేట ఎమ్మెల్యే గారు మహమ్మద్ బలాల గారిని, మరియు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని, మరియు లోకల్ ఇన్స్పెక్టర్ గారిని, దళిత సంఘాల మేధావులను, ఉద్యమకారులను, విద్యార్థులను అనేక మందిని ఈ యొక్క కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి వందలాది మందికి మీ యొక్క మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈసారి 11వ సంవత్సరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని, మహనీయుల జయంతి ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయేందుకు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్పంచుకొని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలనే ధోరణితోటి ముందుకు పోతారని తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు ఏప్రిల్ 14 రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా విద్యార్థులు, మేధావులు, కళాకారులు మరియు ఈ పార్టీలకు, కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను మహేష్ కుమార్ను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కుమార్, తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్. టీవీ టవర్ ముసరంబాగ్ చౌరస్తాలో మహనీయుల జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉన్నది. కావున ఈ యొక్క కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు, అదేవిధంగా విద్యార్థి నాయకులు, అదేవిధంగా పార్టీలకి అతీతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మలక్పేట్ ఎమ్మెల్యే వర్యుడు
బల్లాల గారు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కురెళ్ళ మహేష్ కుమార్ గారు విచ్చేస్తున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నిర్మల సతీష్ మహాజన్, తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్షుని. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ముసరాంబాగ్ టీవీ టవర్ చౌరస్తా వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు విచ్చేసి తమ విలువైన ఉపన్యాసాలను మాకు అందించాలని కోరుతూ, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగొన్న రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. వారు మన గురించి ఎంతో త్యాగాలు చేశారు. మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను, వారి ఆకాంక్షలను మనం విద్యార్థి లోకంలోకి వ్యాప్తి చెందలేక మనం ముందుకు సాగాలని కోరుకుంటూ జై భీమ్. నేటి తరానికి జ్ఞానాన్ని సమకూర్చేందుకు గ్రంథాలయాలు ఆవశ్యకత ఎంతైనా ఉందని కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ అన్నారు. తిరుమలగిరి లాల్ బజార్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 1,50,00,000 రూపాయల నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించి విద్యార్థులకు, యువతకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రంథాలయాలు మూలంగా వచ్చే సమాచార సేకరణ విషయ పరిజ్ఞానం యువతకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. సార్ మీకు చెప్పాలి సార్. చూడండి సార్. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మరియు కంటోన్మెంట్ వారు ఇవి బులెటిన్ లోని ప్రధాన అంశాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి S10 న్యూస్. మన కోసం మన ఛానల్. యోగాతో మెరుగైన ఆరోగ్యం.